ఎస్. అండ్ పళ్ళు కొన్ని ఎత్తు కొంచెం చిన్న అలా ఉన్నప్పుడు మీరు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తారు? అందరూ స్మైల్ కరెక్ట్గా ఉండాలి, అడ్జస్ట్మెంట్ లెవెల్గా ఉండాలి అని అనుకుంటారు, కానీ అలా చాలా మందికి ఉండదు. దానికి మీరు ఏం ట్రీట్మెంట్స్ ఇస్తారు? సో ఫస్ట్ వచ్చి మనం ఉన్న వాటిని అడ్జస్ట్ చేయడానికి ట్రై చేస్తాము. అది బేసెస్ కానీ అలైనర్స్ కానివ్వండి. కాదు అంటే కొంతమందికి వరుస ప్రాబ్లమే కాకుండా కలర్ ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే పుచ్చిపడడం వల్ల కలర్ మారిపోయి ఉండొచ్చు. సో డిఫరెంట్ రీజన్స్ వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. స్మైల్ డిజైన్ అనేది చేస్తాం, అంటే ఉన్న పళ్ళ మీద మేమే ఆర్టిఫిషియల్ గా క్యాప్స్ అనేవి తయారు చేసి పెడతాము. దానిలో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చి వెనీర్స్ అంటాము, రెండోది వచ్చేసి నార్మల్ ట్రెడిషనల్ క్రౌన్స్ అన్నమాట. ఓకేనా? సో వెనీర్స్ లో ఎలా ఉంటుందని అంటే దానికి కంప్లీట్ గా టూత్ ప్రిపేర్ చేయము, ఓన్లీ ఫేషియల్ సైడ్ అంటే ముందు భాగం బట్టికే చేస్తాం. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే టూత్ పోర్షన్ అనేది ఎక్కువ కన్జర్వ్ అవుతుంది. సెకండ్ ఇది ఏంటి అంటే క్యాప్స్ అన్నమాట. క్యాప్స్ మేము ఒక ఇమాజిన్ లైన్ క్రియేట్ చేసుకొని దానిలో అన్ని పళ్ళు వరుస నీట్ గా వచ్చేలాగా ఫామ్ చేసుకుంటాం. అలా ఈ ట్రీట్మెంట్స్ తోనే మనకు అవుతుంది. అండ్ టీత్ కి మీరు డిఫరెంట్ ట్రీట్మెంట్స్ చేస్తూ ఉంటారు కదా, అండ్ లోపల యూస్ చేసేది కాబట్టి ఏం ప్రాబ్లమ్స్ ఉండవా? లైక్ టంగ్ కానీ లేదా హెల్త్ ఇష్యూస్ కానీ అలాంటివి ఏమీ రావా మీరు ఇలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తున్నప్పుడు? సో జనరల్లీ మేము వాడే ప్రోడక్ట్స్ అన్ని కూడా గవర్నమెంట్ అప్రూవ్డ్, FDA అప్రూవ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. దీనివల్ల ఏంటి అంటే మన బాడీకి హార్మ్ అనేది 90% జరగదు. అది కాక మేము ట్రీట్మెంట్ చేస్తుండగా ఈ సొల్యూషన్స్ ఏవైతే ఉంటాయో, ఈ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో పేషెంట్ లోపలికి తీసుకోకుండానే ఆపేలాగా ట్రై చేస్తాం. లైక్ సక్షన్ టిప్స్ అనేవి ఉంటాయి, అవన్నీ మెటీరియల్ అవి వాడి మేము అది అవ్వకుండా చూసుకుంటాము. సో ఇది కాకుండా మనకి కొత్త మెథడ్స్ చాలా ఉన్నాయండి. లైక్ రబ్బర్ డ్యామ్ అంటాము. రబ్బర్ డ్యామ్ ఈజ్ ద మోస్ట్ ఎఫిషియన్స్ అనమాట. అది పెట్టుకొని చేస్తే ఏంటంటే మేము చేసాక ట్రీట్మెంట్ వాటర్ బబుల్ కూడా నోట్లోకి వెళ్ళదు, అంతా కూడా ఫీల్డ్ లోనే ఆగిపోతుంది. రబ్బర్ డ్యామ్ అనేది ఏం చేస్తామంటే పంటిని నోట్ నుంచి సపరేట్ చేస్తాం. సో ఏది కూడా లోపలికి నోట్లోకి వెళ్ళదు. సో అట్లా ఆ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. అండ్ టీత్ జనరల్ గా ఒక మనిషికి ఏ ఏజ్ నుంచి ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతుంది? సో నార్మల్లీ ఒకప్పుడు ఒక రేంజ్ ఉండేది, లైక్ 45-50 అబో అని. ఇప్పుడు అలా ఏమీ లేకుండా పోయింది. ఫస్ట్ చైల్డ్హుడ్ నుంచే చాక్లెట్స్ తినడం స్టార్ట్ చేస్తున్నారు, అదే రాంగ్ స్టెప్. ఫస్ట్ స్టెప్ రాంగ్ పడుతుంది. తర్వాత వచ్చి వాటర్ ఎక్కువ తాగరు. వాటర్ అనేది చాలా ఎసెన్షియల్ మనకి. వాటర్ అనేది బాగా తాగితే ఉమ్ము అనేది ఎక్కువ ఫామ్ అవుతుంది. ఉమ్ము ఎక్కువ ఫామ్ అయితే క్లెన్జింగ్ అనేది నార్మల్ గా ఆటోమేటిక్ గా అయిపోతుంది. కానీ ఉమ్ము లేకపోతే ఏమవుతుందంటే నోట్లో క్లెన్జింగ్ కాదు, దానివల్ల పుచ్చులు తొందరగా వచ్చేస్తాయి. సో ఒకప్పుడు ఉండింది కానీ ఇప్పుడు ఒక బ్యారియర్ అనేది లేదు, చిన్నప్పటి నుంచే స్టార్ట్ అయిపోతుంది. ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే టీత్ కి కొంచెం బెటర్? సో నార్మల్లీ డెంటల్ అనే కానివ్వండి, నార్మల్ అయితే ప్రాసెస్డ్ ఫుడ్ అనేది ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. ప్రాసెస్డ్ ఫుడ్ నార్మల్లీ మెజారిటీ స్టిక్కీగా నేచర్ లో ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే పంటికి అంటుకోవడము, పళ్ళ మధ్యలో కూర్చోవడము, ఇవన్నీ కామన్ గా జరుగుతుంటాయి వాటి వల్ల. ఎస్పెషల్లీ క్యారమెల్ అనే చాక్లెట్ వినే ఉంటారు. క్యారమెల్ అనేది చాలా స్టిక్కీగా ఉంటుంది. అది ఎలా అంటే క్యాప్స్ కూడా ఊడొస్తాయి దాంట్లో, అంత స్టిక్కీగా ఉంటుంది. సో ప్రాసెస్డ్ ఫుడ్ కాకుండా నేచురల్ ఫుడ్ ఎంత రాగా తీసుకుంటే అంత మంచిది. లైక్ గోవా, యాపిల్స్ కానివ్వండి, వాటర్ మిలన్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎంత అయితే అంత న్యాచురల్ గా తీసుకుంటే, రా ఫామ్ లో తీసుకుంటే అంత మంచిది. అండ్ మౌత్ లో అప్పుడప్పుడు లైక్ పింపుల్స్ లాగా అలా వచ్చిపోతూ ఉంటుంది కదా వాటర్ బబుల్స్. సో ఎందుకు, వాట్ ఈస్ ద రీజన్? చాలా మంది ఏంటంటే హీట్ అంటారు, హీట్ వల్లనే వస్తుందా? మెయిన్ ఆ ఏరియానే ఎందుకు? సో బేసికల్లీ మన ఫేస్ లో మనకి బ్లడ్ సప్లై చాలా హెవీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం నోట్ లో కూడా మనకి బ్లడ్ సప్లై చాలా హెవీగా ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ యాక్టివిటీ ఉంటుంది కనుక త్రూ అవుట్ ద డే. సో హీట్ అనేది లిబరేట్ అయితే ఎక్కువ ఇక్కడే. మనం చల్ల వస్తువులు అనేది తీసుకోకపోతే హీట్ బయటకి ఎక్కడో చూపిస్తుంది అంటే ఓరల్ క్యావిటీలో చూసే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ బ్లడ్ యాక్టివిటీ ఎక్కువ ఉంది కనుక అట్లా. సో మనకి అదే ఒక రీజన్. తర్వాత వచ్చి స్ట్రెస్. ఇప్పుడు సొసైటీలో మేజర్ ప్రాబ్లమ్ స్ట్రెస్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్ గా అల్సర్స్ అనేవి ఫామ్ అవుతాయి. దానిలో ఒక మెయిన్ ఫామ్ యాప్టస్ అల్సర్ అంటారు దాన్ని. సో ఈ అల్సర్ అనేది చాలా ప్రొలాంగ్ గా కూడా ఉంటుంది, చాలా పెద్దగా కూడా వస్తాయి.